నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. అంకమరావు గారు, ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీ తెలిసిన వాడో, మీ స్నేహితుడు, మీ బంధువు ఎవరన్నా ఓ మర్డర్ చేశారనుకోండి, జైల్లో పెట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? నేనైతే అతను గనక హత్య చేస్తే ఆ పరిసర ప్రాంతానికి కానీ అతను నా బంధువుని కానీ నేను చెప్పుకోను కదా. మరి ఈవీఎం ధ్వంసం అనేది కూడా ఇంచుమించు మర్డర్ లాంటిదే కదా. సరే, అంత తీవ్రత కాకపోయినా సరే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే కదా. చాలా మంచాడండి అమాయకుడు, అంతంత మాత్రపాడు. అదే, అంతంత మాత్రపాడు మంచాడని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినటువంటి వ్యక్తిని తీసుకొని జైల్లో పెడితే సమర్థిస్తూ, ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ప్రెస్లో స్టేట్మెంట్ ఇవ్వటాన్ని ఎలా చూడాలి? ఇది ప్రపంచంలో ఇంతవరకు ఎవరన్నా చేశారా ఈ విధంగా, ఇంత అడ్డగోలుగా సమర్థిస్తూ? బాబాయ్ గారు హత్య జరిగితే ఆ రోజు హెలికాప్టర్లో వెళ్ళడానికి డబ్బులు లేవు. ఈరోజు 14 కేసులు ఉన్నాయని, 30 కేసులు ఉన్నాయని వెళ్ళి పరామర్శించడానికి డబ్బులు ఉన్నాయి. అవునా కదా? ఖచ్చితంగా. ఇప్పుడు అంటే మీరు ఎలా చూస్తారు? నిన్న ప్రెస్ మీట్లో ఫస్ట్ దీని దగ్గర నుంచి మొదలు పెడదాం. ఏదో రిగ్గింగ్ చేసే పరిస్థితి ఎమ్మెల్యేకుంటే, ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుంటే అసలు ఈవీఎం ఎందుకు బాలుగొట్టేవాడు అని, అంటే ఇంటి పరిస్థితి బాగాలేదు కాబట్టి, రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఎమ్మెల్యేకి లేదు కాబట్టి ఈవీఎం బద్దలు కొట్టేశాడని చెప్పేసి అడ్డగోలుగా వితండవాదం చేస్తూ సమర్థిస్తున్నాడు అనుకోవాలంటారా? నీ కూడా అర్థం కాలేదు. ఆయన చాలా భాషా పండితుడు. ఏందంటే మేము ఇప్పుడు దాకా స్థానిక సంస్థల్లో ఇలా చేసే కదా మేము గెలిచింది, అలా చేసే అవకాశం ప్రజలు మాకు ఇవ్వలేదు, అందుకని మేము ఓడిపోయాము, మాకంటే ప్రజలు గొప్పవాళ్ళు, అది మాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 5 సంవత్సరాలు వస్తాయి అన్నాను కదా, ఇప్పుడే కళ్ళు మూసాను, కళ్ళు తెరిచి తెలిసి నేను ఇక్కడ ఉన్నాను, మళ్ళీ ఇక్కడ కళ్ళు మూస్తాను, రేపు పొద్దున ముఖ్యమంత్రి పీఠ మీద ఉంటానని చెప్పి ఆయన భావన. ఓకే. కాబట్టి అతను అమాయకుడు. మామూలుగా మీరు అన్నట్టు రిగ్గింగ్ చేసుకునే అవకాశం కనుక ఉన్నట్టయితే అతనే గెలిచేవాడు కదా అని అతను చెప్పాడు కదా. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల కనీసం మాత్రం కూడా ఒక విలువ, మర్యాద, అరే ఇలా మాట్లాడితే ప్రజలు ఇప్పటికే మనం తిరస్కరించారు, రేపటి రోజున అసలు ఊసులో లేకుండా పోతామనే భావన ఎక్కడా లేదంటారా? ఇది ప్రజాస్వామ్యం కాదని మీరు అనుకుంటున్నారా? ఆయన మాట్లాడింది మామూలుగా ఆయనకు తెలిసిన ప్రజాస్వామ్యం ఇదే కదా. జోగి రమేష్ అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి అంత హడావుడి చేస్తే అది ప్రజాస్వామ్యం అనే కదా ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. అంబటి రాంబాబు గారికి అదే విధంగానే కదా మంత్రి పదవి ఇచ్చింది. ఆయన ఏమన్నాడు అంబటి రాంబాబు గారు? టీఎంసీకి క్యూసెక్లకి నాకు సంబంధమా అని అడిగాడు. నాకు తేడా తెలియదు, నాకు అర్థాలే తెలియదు అన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి నాకే అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఏం అర్థం అవుతుంది అంటున్నాడు పోలవరం నుంచి. అంటే ఆయనకు తెలిసిన ప్రజాస్వామ్యం అలాంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఉంటేనే రాజకీయం, వాళ్ళు గెలిస్తేనే ప్రజాస్వామ్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి భావన. అందుట్లో సందేహం ఏముంది? ఇప్పుడు మామూలుగా మీరు అడిగిన దానికి నేను ఒకటి అడుగుతాను. నేను ఇక్కడ మన ఇంట్లోకి పాము వచ్చింది, మన ఇంట్లో పాము వచ్చింది, పక్కన పాములు పట్టే అతను ఉంటాడు, ఎక్కడో వైద్యుడు ఉంటాడు. మీరు ముందు ఎవరి దగ్గరికి వెళ్తారు? పాము కాటేసిందంటే ముందు వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఇంట్లోకి జస్ట్ పాము దూరిందంటే పాము పట్టే వ్యక్తి దగ్గరికి వెళ్తాం కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాము కరవాలా, అది ప్రజలకు తెలియాలా, అందుకని ముందే పాముకి విరుగుడు ఇంట్లో పెట్టుకుంటాడు ఈయన. అంత తెలివిగలాడు ఈయన. అంటే పాముని పట్టుకునే వ్యక్తి వస్తే పాము ఇక ఎవరికి కరవదు కదా, పాముని పట్టుకుని బుట్టలో వేస్తే ఎవరికి కరవదు కదా, అట్లా ఆలోచించడు. పాము తిరుగుతూనే ఉండాలా, కరుస్తూనే ఉండాలా, ఆ బాధలు పడతానే ఉండాలా, ఈయన వెళ్ళి స్వాతంత్రం చేసినట్టు అందరికీ చెప్తూనే ఉండాలా. రెండోది, ఎన్నికలు జరగాలి అంటే ఈయనకి మామూలుగా ఏదో ఒకటి కారణం కావాలి. ఆయన మీద ఆ రోజు బాబాయ్ గారి జరిగింది. సరే, ఈ ప్రపంచం ఈరోజు అందరికీ తెలుసు ఎవరు చంపారు, దానికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరెవరు ప్రత్యక్షంగా వీక్షించారనేది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఈరోజు. రెండోది కోడి కత్తి. అసలు అది కత్తే కాదు, ఆయన మీద ఘాటే లేదని చెప్పి నా వాదన. నేను చాలాసార్లు చెప్పాను దానికి. మరి న్యాయస్థానం ముందు ఎందుకైనా వెళ్ళలేదు ఆయన? 5 సంవత్సరాలు అయినా కూడా పక్కనే విజయవాడలో ఉంటే చొక్కా ఊడదీసి చూడండి ఇక్కడ పొడిచాడు అని చెబితే అక్కడ గాయం ఉండాలి కదా. ఆ గాయం లేదు కాబట్టి, అది పొడిచింది కూడా నిజం కాదు కాబట్టి ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అమాయకుడు, 20 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం అక్కడ గెలుస్తూ వస్తుంది. 4 సార్లు ఈయన గెలిచాడు, అంతకుముందు వాళ్ళ బాబాయ్ గారు గెలిచాడు.
కాబట్టి అంటే 4 సార్లు వరుసగా గెలిస్తే ఇక నేరస్తుడు కాకుండా పోతాడా? తప్పులు చేసిన ఒప్పైపోతాయా? అంటే దేవాలయంలోంచి విగ్రహాలు తీసుకెళ్ళిన ఆయన పూజారా, లేకపోతే రామకృష్ణారెడ్డి మీద ఆ యొక్క ఆరోపణ కూడా ఉంది కదా, ఉన్నాయి కదా, దేవాలయంలో విగ్రహాలు దొంగతనం చేసినటువంటి తరలించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళకొండ గ్రామాలన్నింటిలో కూడా మొన్న ఆ నియోజకవర్గంలో ఏకగ్రీవం చేసుకున్నారు, మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఈరోజు 30,000 ఓట్లు పైచిలుకు తోటి నువ్వు ఓడిపోయావు అంటే అతను చేసిన అరాచకం ఏ స్థాయిలో ఉందో ప్రజలు ఎంత తిరస్కరించారో అర్థమైంది కదా. మాచర్లో అదే హైయెస్ట్ మెజారిటీ అంటారు. అవును. కిషోర్ గారు ఒకటి గమనించండి మీరు ఇక్కడ, ఇప్పుడు ఆయన ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖు ఫలితాలు వచ్చినాయి, 8 రోజులు సమయం తీసుకుని 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాడు. 21 రోజు సమయం తీసుకొని కేంద్ర పెద్దలను కలవడానికి వెళ్ళాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసం ఏంటి, ఇప్పుడు ఏమేం కావాలి, కేంద్రం నుంచి సత్వరం ఏం సహాయం కావాలి, కేంద్రాన్ని మనం ఏం అడగాలి అంటే వాళ్ళ దగ్గర మనం పొందుపరిచినవన్నీ ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పని లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పని ఆయన తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది, 50 సంస్థలు కేంద్ర సంస్థలు సిఆర్డీ వాళ్ళతో సంప్రదించేసి మీరు మాకు స్థలాలు చూపించండి మేము రాబోతున్నామని చెప్పని ప్రధానమంత్రి గారిని కలిసిన అరగంటకి సమాచారం అందింది అక్కడికి. నితిన్ గడ్కరీ గారు ముందు పెట్టినవన్నీ ఆమోదం తెలిపేసి వీటి సత్వరం మేము ఆమోదిస్తున్నాము, మీరు పనులు మొదలు పెట్టుకోండి అని చెప్పేశాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పటికే 151 నుంచి మధ్యలో తీసేశారు. రేపు పొద్దున ఇప్పుడు ఒక్కొక్క శాసనసభ్యుడి భాగవతాలు బయటకు వస్తూ ఉన్నాయి. రెండోది, ఇప్పుడు దాకా ఆయన చేసింది ధనం అడ్డు పెట్టుకొని చేయాల్సినవన్నీ చేసి న్యాయస్థానాల్లో తప్పించుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు ఆ పరిధి దాటి ఆదాయ పన్ను శాఖ నుంచి పరిధి దాటి సిబిఐ పరిధి దాటి ఇప్పుడు ఇక్కడ సిఐడి పోలీసుల దగ్గరకు వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కదా చూడాల్సింది, ఈ చేసినటువంటి అరాచకాలకి అక్రమాలకి దోపిడీలకి దొంగతనాలకి హత్యలకు సంబంధించి వీళ్ళు కనుక రేపు పొద్దున వీళ్ళ మీద నేరాలు మోపుతూ ముందుకెళ్తూ ఉంటే పరిస్థితి ఏంటి? ఆ పెట్టుబడులన్నీ వచ్చి పరిశ్రమలన్నీ వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తున్నాడన్న ధైర్యంగా ఉంది. ఈ అరాచక చిత్తులు మళ్ళీ వస్తున్నాయి, మనకెందుకు లేరా బాబు, మనం ఈ రాష్ట్రానికి వద్దని చెప్పని పరిశ్రమలు రాకుండా ఉండటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడ అది ఇప్పుడు ఆయన భావన. దానికోసం అని చెప్పి ఇలాంటి వాళ్ళు రెచ్చగొడతాం. దీనికంటే కూడా రాష్ట్రం సరిహద్దు కదా మాచర్ల, అటు నుంచి మనం వస్తుంటే సాగర్ దాటంలోని మాచర్ల నియోజకవర్గం, బయట నుంచి కల్తీ మద్యం కావచ్చు, లేకపోతే ఈ డ్రగ్స్ సంబంధించింది కావచ్చు, ఇక్కడి నుంచి తరలిపోయేదానికి అన్నిటి కావచ్చు, వారధిగా ఉంది ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఆయన లోన కొన్ని విషయాలు కనుక రాబట్టారనుకోండి, ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చినాయి అనుకోండి, ఈయనకి ఇబ్బంది కదా. ఈయన సహాయ సహకారాలతో చెప్పొద్దని చెప్పేసి అందుకే కదా వెళ్ళింది, లేకపోతే అంత ప్రేమ ఏంటి జరుగుతున్నది. ఇప్పుడు ఇంకోటి, అట్లా వెళ్ళాడా, లేకపోతే రేపు పొద్దున్న నన్ను లోనేస్తే నాకు 15-20 సంవత్సరాలు శిక్షలు పడతాయి, ఇతను బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ ఈవీఎంలు పాల్గొట్టాడని ఆయన ఒప్పుకున్నాడు కదా. ఇంకా బలంగా ఆధారాలు చేకూర్చి అతను కారాగారంలోనే జీవితాంతం అట్టి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అవును, పగలగొడితే ఏంటి బలం చేకూరుస్తున్నాడు ధోరణితోటి న్యాయస్థానాలు కూడా మరి ఇంత అహంకారం అని చెప్పేసి ఇంకా ఎక్కువ శిక్ష వేసేలాగే ఉంది. అదే ఉంది. ఇంకోటి అక్కడ మీరు చూడండి, వచ్చిన దాని మీద నేరారోపణ చేసింది ఎవరు? ఎన్నికల సంఘం. అవును, మొట్టమొదట పట్టించుకోలేదు. కానీ ఆ కేసులో ఈవీఎంలు పాల్గొట్టిన కేసులో ఎప్పుడో బెయిల్ వచ్చింది, 307 హత్యానేరం మీద కదా ఇప్పుడు పెట్టింది అని చెప్పేసి అంటున్నాడు. దానికి అడ్డుపడిన వ్యక్తి శేషగిరిరావు గారు. శేషగిరిరావు గారు అడ్డుపడి ప్రశ్నించినందుకు బయటికి రాంగంలో అక్కడే ఏలు చూపించాడు కదా. బయటికి వచ్చిన తర్వాత ఆయన తల గాయమైంది కదా, చావు బతుకుల మధ్య ఉన్నాడు కదా. ఆయన చావు బతుకుల మధ్య ఉన్నాడు కాబట్టి అప్పుడు దాకా భయపడ్డాడు కాబట్టి దాన్ని పొందుపరిచారు కాబట్టి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా దానికి తోడైనవి కాబట్టి అదోకే. కానీ వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఎక్కడో వేరే గ్రామంలోకి వెళితే అక్కడ జరిగినటువంటి ఘటనల మీద అన్యాయంగా కేసు పెట్టారు, అన్యాయంగా ఇది చేశారని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ అదే కదా. అక్కడే అదే గ్రామంలో ఆడవాళ్ళని దుర్భాషలాడి చేసుకున్నాడు.
ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి కదా. అవును అక్కడ ఆ తర్వాత ఏడుండాడు ఆయన గ్రామాలకు వెళ్ళటానికి? అవును ఒక మహిళను పట్టుకొని లకారంతో తిట్టాడు కదా. అదే అక్కడే ఆ గ్రామంలోనే జరిగింది. తర్వాత వేరే గ్రామంలో ఇంకొక పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మాణిక్యరావుని ఇద్దరు పిల్లల్ని కొట్టి దాన్ని వీడియో చూపించి భయపెట్టి అతన్ని కిడ్నాప్ చేసి చంపేయాలని ప్రయత్నం చేస్తే అతను ఏదో పోలీసుల సాయంతో బయటకు వచ్చాడు. ఇక్కడికి వచ్చి మీ అందరి దగ్గర ఆయన గోడు వెళ్ళబోసుకోవడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆయనేమో శుద్ధపోస. సరే, ఇప్పుడు ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ పూర్తిగా ఇంకా అతను ఇరికించేలాగా ఉంది తప్ప బయటపడేసేలాగా ఎక్కడ. అందుకే కదండి నేను అందే నాతో పాటు ఇంతమంది ఉండాలి, ఎందుకంటే ఒక్కడిగా ఉండడు ఎప్పుడైనా. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే, ఇప్పుడు ఈ అరాచకాల్లో ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కూడా భాగస్వామి అని చెప్పేసి మాణిక్యరావుని వాళ్ళందరినీ హింసించింది కూడా అతనే కదా. చాలా ధ్వంసాలు అతని పాత్ర ప్రమేయం. అసలు ఇంతకన్నా నరరూప రాక్షసుడు అని చెప్పేసి మాణిక్యరావు వంటి వాళ్ళు గోడు వెళ్ళబోస్తున్నారు మన దగ్గర కూడా. మరి అతను ఇంతవరకు పట్టుకోలేకపోయారు. సరే, ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఉంది, పోలీస్ వ్యవస్థ వేరేలాగుంది, ఓకే. దాదాపు రేపు 12వ తారీఖు 4 రోజులుగా వస్తుంది. ఇంతవరకు అయిపు అజా లేకుండా వెంకటరామరెడ్డి ఇంకా స్టిల్ పరారీలోనే ఉన్నాడు. మొన్న కూడా ఏదో బాత్రూమ్ నుంచి పారిపోయాడు అది ఇదని ఏదో కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి. ఇప్పుడు ఆ వెంకటరామరెడ్డిని ఇంతవరకు పట్టుకోకపోవటం అనేది కొత్త ప్రభుత్వానికి మచ్చ కాదా? కొత్త ప్రభుత్వానికి మచ్చ, లేకపోతే తన సామ్రాజ్యంలో కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు, అటెండర్ నుంచి ఎంఆర్ఓ వరకు తన మనుషుల్ని నింపుకున్నందుకు జరుగుతున్న పరిణామాలే కదా ఇదంతా. ప్రతి క్షణం ప్రతి నిమిషం చేరవేయలేకపోతున్నారు కదా. మరి ఈ లెక్కన చేస్తారు. ఇప్పుడు అనిత ఒక్కొక్కటి స్టేట్మెంట్స్ అవన్నీ చూసాం, బట్ చేతల్లో చూపించాలి కదా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. నిస్సందేహంగా 23 రోజులే కదండి అయింది. 23 రోజులే కదా అయింది. ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. జరిగేవన్నీ ఇప్పుడు మనం ఊహించావా ఇంత సత్వరంగా ఇవన్నీ జరుగుతాయని? ఊహించావా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. వాసుదేవరెడ్డి గారి మీద జరుగుతూనే ఉన్నాయి కదా. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నిన్న శాసనసభ్యుడిని అదుపులో తీసుకున్నారు కదా. ఒక్కడు ఏవి వదిలిపెట్టరండి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు శ్రేణుల్లో కూడా ఇదే బాధ ఉన్నమాట వాస్తవం. అన్ని జరిగితే ఇటు వస్తాయి ఎందుకు కూర్చున్నారని వీళ్ళు కోరుకుంటుంది కూడా అదే. కిషోర్ గారు, తెలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కోరుకుంటుంది కూడా అదే. మేము చేసిన దానికి 2 వాళ్ళు చేస్తే పెట్టుబడులు రాకుండా పోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తూ, పెట్టుబడుల కోసం ఆలోచిస్తూ, చట్టబద్ధంగా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద సాక్ష్యాలు లేవు. వాళ్ళు ఇబ్బంది పెట్టాలన్నారు, ఇబ్బంది పెట్టారు. కానీ వీళ్ళ మీద సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇవాళ కాతే ఇంకొక 4 రోజులకి వాళ్ళు అదుపులో తీసుకోవడం ఖాయం, వాళ్ళకి శిక్షలు వేయించడం ఖాయం. ఆ పందాలో వాళ్ళు ఉన్నారు, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి. వీళ్ళేంది సాక్ష్యాలతో సంబంధం లేకుండా ముందుగానే వాళ్ళు అలా చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి పెట్టుబడులు రాకుండా ఉండాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కానీ ప్రెస్లో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఏం చేసినా మా నాన్న తోడుగా ఉంటాడు, ఎంత అడ్డగోలు పని చేసినా తను కూడా అడ్డంగా మనల్ని సమర్థిస్తూ ఉంటాడనే ఒక భావన శ్రేణుల్లో కలిగించి శ్రేణులు తన నుంచి దూరం జరగకుండా, అరే అబ్బాయి మీరు చేస్తుంది తప్పు అంటే ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇదవ్వచ్చేమో, మీరు ఏదైనా చేయండి అడ్డగోలుగా చేయండి, నేను కూడా అడ్డగోలుగా సమర్థిస్తా అనే ఒక సందేశాన్ని డే 1 పంపించాడు అనుకోవచ్చా? కరుడుగట్టిన అతని అభిమానులు, ఏం చేసినా సరే ఆయన ఎమ్మటుండే అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఎంత మంచి పని చేసినా మేము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటా ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా అతను ఎమ్మటి నిలబడరు. ఒక్కళ్ళు నిలబడరు. నిన్న మీరు ఆయన మాట్లాడిన ప్రతి మాట అన్నారు కదా, వెనకమాల ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి మీరు పరిశీలించండి. ఇదేంట్రా బాబు, ఇంత అన్యాయం జరిగిపోయి ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇంకా ఇతను పాత ధోరణి వేయకుండా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు, ఇతను ఎమ్మటి ఉండటానికి మనకు సిగ్గుగా ఉందని చెప్పిన వాళ్ళ ఒకసారి మీరు ఒకసారి పరీక్ష చేయండి. మాజీ మంత్రుల్ని ఇద్దరిని ముఖ్యంగా వాళ్ళ హావభావాలు ఒకసారి పరిశీలన చేయండి. వాళ్ళకి ద్వారాలు ఎటు లేవు కాబట్టి, ఎక్కడికి వెళ్ళడానికి ద్వారాలన్నీ మూసుకుపోయినాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉండేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఆ పార్టీ మనుగడ సాగించే అవకాశం కూడా లేదు. ఇది 100% జరగబోయే నిజం ఆంధ్ర రాష్ట్రంలో.